జూ పార్క్లో ఎంటర్ అవ్వగానే పెద్ద లైన్, అది చూడగానే చిరాకు దొబ్బింది. మనకున్న బద్దకానికి లైన్లో నించోవాలంటే మామూలు విషయం కాదు. పక్కనే స్కానర్ కనిపించింది. మొత్తం డీటెయిల్స్ ఎంటర్ చేసి చివరి పేజ్కి వచ్చేసరికి ఏదో ఎర్రర్ అని కనిపించింది. ఇలా ఒకసారి కాదు 3 సార్లు జరిగింది. అందులో లైన్లో మన వెనకాల ఉన్న వాళ్ళు కూడా జూ లోపలికి ఎంటర్ అయిపోయారు. ఇంకా మళ్ళీ ఊపిరి పీల్చుకొని లైన్లో నించుని టికెట్ తీసుకున్నాం. బ్యాగేజ్ చెకింగ్ అయ్యాక లోపల ఎంటర్ అవగానే జంతువులతో ఉన్న ఈ చక్రం కనిపిస్తుంది. జంతువులు దానిపైన ఏం చేస్తున్నాయని మాత్రం నన్ను అడగకండి. ఇంకా ఎండలు ప్లస్ పిల్లలు ప్లస్ బద్ధకం అన్ని కలపడం వల్ల మేము హాప్ ఆన్ అండ్ హాప్ ఆఫ్ వెహికల్ అయితే ఆప్ట్ చేసుకున్నాం. మన టికెట్ కౌంటర్ లోనే ఎంట్రీ టికెట్ రేట్ ఇంకా వెహికల్ రేట్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేస్తారు. మొత్తం జూలో మళ్ళీ స్పెషల్ గా నాక్టర్నల్ యానిమల్స్ కి ఒక టికెట్, అలాగే రెప్టైల్ హౌస్, ఏవియరీ అన్నిటికీ సెపరేట్ టికెట్స్ ఉంటాయి. అవి కావాలంటే చూడొచ్చు, వద్దు అనుకుంటే యూ కెన్ స్కిప్ ఇట్ కానీ నాకు తప్పుతుందా, మీ అందరికి అన్ని చూపించాలి కదా, అందుకే మొత్తం అన్నిటికీ టికెట్ తీసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏవియరీ చూసిస్తున్నాం. అక్కడ ఎంటర్ అవగానే ఫస్ట్ మనకి కొన్ని సర్వసాధారణంగా కనిపించే పక్షులు అంటే చిలుకలు ఇంకా పావురాలు అంటూ కనిపించాయి. గుప్పెడన్నా మన బాల్కనీలో పెడితే ఇవే ఎగురుకుంటూ మన దగ్గరికి వస్తాయి, కానీ వీటిని చూడడానికి టికెట్ కొన్నాం చూడండి. అందుకే కామన్ గా కనిపించే పక్షులను వదిలేసి స్పెషల్ గా ఉండే బర్డ్స్ ని షూట్ చేశా, అంటే కెమెరాతో. ఈ కోడి లాంటి పక్షి ఎందుకో నన్ను కోపంగా చూస్తోంది. హౌస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు కోయలకు అంటుంది, కోడి కుక్కుడుక్కు అంటుంది అందరు చెప్తారు, కానీ ఒక ప్లేస్ చూడడానికి ఒక ఫ్రెండ్తో వెళ్తే ఆ వైబే వేరు కదా. నా వీడియో చూస్తుంటే అరే మన ఫ్రెండ్తో వెళ్ళినట్టే ఉంది అని అనిపిస్తే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పర్మనెంట్గా క్లోజ్ చేసేసిన ఈ టర్టిల్ టన్నల్ని దాటుకొని వెళ్ళాక మనం నాగలోకానికి అయితే వచ్చేస్తాం. ఒకవేళ మీరు రేట్ ఎంట్రీలోనే మనం దీనికి టికెట్ కొనలేదు, ఇప్పుడు చూడాలనుకుంటున్నాం అంటే ఏం కంగారు పడకండి. కొన్నిటికి విడిగా అక్కడికక్కడ టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. నాగలోకం కదా, కొంచెం చీకటిగానే ఉంటుంది. మీకు ఇక్కడ బల్లి లాంటి క్రీచర్ కనిపిస్తుందో లేదో అక్కడ కొంచెం జూమ్ చేస్తా. ఫ్లాష్ ఆన్ చేస్తే భయపడిపోయి పారిపోతుందేమో అని ఆన్ చేయాల. చూస్తుంటే ఈ పావు కోడి బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తినేసింది అనుకుంటా, మంచి నిద్రలో ఉంది. ఇదే కాదు, ఇంచుమించు అన్ని యానిమల్స్ అక్కడ నిద్రలోనే ఉన్నాయి. రే టికెట్ కి డబ్బులు కట్టామరా, కొంచెం లేచి బుస్సు కొట్టండి రా అని చెప్పినా కూడా పలకట్లేదు. ఈ పావు ఏమో నా దారి రహదారి అనుకుంటూ వెళ్ళిపోతోంది. రే 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 అక్కడ ఏముందని అంతలా ఎగిరి పడుతున్నావు? వెనకాల ఉన్నది నిజమైన చెట్టు కాదు, జస్ట్ పెయింటింగ్ అంతే. పిచ్చిమాలోకం అది తెలియక అల్లాడిపోతుంది అక్కడ. ఈ కుంటుకుంటున్న తాబేలు మనోవేదన ఏంటంటే, వస్తున్నా వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా, ఏదో ఒక రోజు ఈ గాజును పగలగొట్టి తప్పకుండా కలుస్తా. రే ఇలాంటి మూమెంట్సే కదా క్యాప్చర్ చేయడానికి ఎంతెంతో ఖర్చులు పెట్టి మరి ఐఫోన్లు కొని వస్తున్నాం. కనీసం గాజుకి మట్టిని కూడా క్లీన్ చేయరా, పూర్ మెయింటెనెన్స్. ఈ రెండు కెమిలియన్స్ ఖచ్చితంగా భార్యాభర్తలే, అందుకే ఎడమొహం పెడమొహం వేసుకొని కూర్చున్నాయి. అయినా బల్లెలు మన ఇంట్లో గోడల పైన ఉంటాయి, కానీ వెళ్ళి క్రాకడైల్స్ని చూసేద్దాం. ఇప్పుడు మనం మొసల్ని చూడబోతున్నాం. ముసలో అయినా మొసలు కూడా ముసలై ఉండొచ్చు కదా. అబ్బా ఇంత గోల్ ఎందుకు, ఇంగ్లీష్లో చెప్తా. ఇన్ఫ్రంట్ క్రాకడైల్ ఫెస్టివల్. ఈయనే మన క్రాకడైల్ కింగ్. ఇక్కడ క్రిందటి ఉగాది నుంచి ఇలాగే పడున్నారు. ఇంతకీ అలా కదలకుండా ఏం చేస్తున్నారు? ఏమైనా యోగాలో శవాసన ప్రాక్టీస్ చేస్తున్నారా ఏంటి? లేదంటే ఏదో సీరియస్గా మీటింగ్ పెట్టుకున్నట్టున్నాయి. నాకు రివెంజ్ కావాలి అనుకుంటూ. కొన్ని అయితే ఏదో స్విగ్గీలో ఆర్డర్ చేసుకున్న బిర్యానీ డైరెక్ట్గా ఎగురుకుంటూ నోట్లో పడుతున్నట్టు నోరు తెరుచుకుని అయితే ఉన్నాయి. అయినా దాని నోట్లో నేను పన్నీర్ 65 అయిపోయి లోపల అర్జెంటుగా ఇక్కడి నుంచి చెక్కేద్దాం. సో మనం మెయిన్గా ఇక్కడికి వచ్చింది సఫారీ రైడ్ కోసం. అది 1 కిలోమీటర్ దూరంలో ఉందంట. అందులో ఈ పక్షులను చూడండి, మిట్ట మధ్యాహ్నం గార్గ్లింగ్ చేస్తున్నాయి. ఎంత మాత్రం వెహికల్కి డబ్బులు కట్టినా మొత్తం జూ అంతా చూపించదు. కొన్ని చోట్ల మనమే నడవాలి. పర్వాలేదు నడుద్దాం, ఉన్న గుప్పడి పొట్ట తగ్గుతుంది. కానీ నడవాలంటే కొంచెం బలం కావాలి. దానికోసం మనం ఇక్కడ రైనో ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం. ఇదే ఫుడ్ కోర్ట్లో బొమ్మల కొట్టు. ఫుడ్ కోర్ట్లో ఇదెందుకు అనేక మీ డౌట్, మీ దగ్గర డబ్బులు ఉన్నందుకు, అంతే సింపుల్. వాళ్ళు నడుచుకునే జనాలు ఇక్కడే ఆగుతారు, ఇక్కడే తింటారు, కాబట్టి ఇక్కడే కొంటారు కూడా. యానిమల్ థీమ్తో బ్యాగ్స్ ఇంకా కొండపల్లి బొమ్మలు చూస్తుంటే అన్ని బొమ్మలు కొనేయాలని ఉంది. కానీ ప్రస్తుతం కొనాల్సిన బొమ్మలు కాదు, బిర్యానీ లాంటి బలమైన ఆహారం.
కానీ నేను ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చాను కాబట్టి లైట్గా తినడానికి స్నాక్ అండ్ చల్లగా ఉండడానికి ఈ పల్పి ఆరెంజ్ అయితే కొనేసాను. సో ద మోస్ట్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్ దహీపూరి కొనేసి నా మాన నేను నడుచుకుంటూ చైర్ కోసం వెతుకుతున్నా. అంతలోపు ఆ చైర్ కనిపించింది. దాని వెనకాలే ఆస్ట్రిచ్ కూడా ఉంది, కానీ అది మీకు ఇప్పుడెప్పుడే కనిపించదు, తర్వాత చూపిస్తాను వీడియోలో. కరెక్ట్గా నేను వీడియో తీయాలనుకున్నప్పుడు దొంగ మొహంది దూరంగా పారిపోయింది. పాపం మనం బాగానే మెక్కాం, కానీ అది కూడా ఏదో ఒకటి తినాలి కదా. ఆ ఆస్ట్రిచ్ కాకపోయినా అసలు ఆస్ట్రిచ్లు ఏం తింటాయో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతలోపు మనం ఇది హిప్పోనా రైనోనా అని తేల్చుకుందాం. ఇది రైనోనే అనుకుంటా. ముందు నా కొమ్ము కోసం వెతుకుతున్నాం కానీ కనిపించట్లే. ఫుల్ జూమ్ చేస్తేనే ఇలా కనిపిస్తుంది, ఇంకా మామూలుగా చూస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ జూలో సరదాగా సైకిల్ మీద షికారీ చేయొచ్చు అని చెప్పడానికి ఆ వీడియో క్లిప్ తీసా. ఇందాక రైనోనా హిప్పోనా అని డౌట్ పడ్డాం కదా, అది రైనో, ఇది హిప్పో పొట్టామస్. కానీ దీని పొట్ట కూడా కనిపించట్లేదు. ఎండాకాలంలో నీళ్ళల్లో జలకాలాడుతుంది ఇది. ఇట్ వాంట్స్ టు బి కూల్. ఎన్ని యాంగిల్స్లో క్యాచ్ చేయడానికి ట్రై చేసినా నా కెమెరాకే చిక్కలే. ఈ జూకి వింటర్ సీజన్లోనే వెళ్ళాలి. ఎండాకాలంలో ఎక్కడ ఏముందా కనిపించట్లేదు. ఇక్కడ హైనా ఉంటుందంట. ఎక్కడ ఉందబ్బా, అదిగదిగో అక్కడ దూరంగా రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, దాని కిందే ఈ హైనా నిద్రపోతుంది. అలా చూస్తూ ఉండిపోకండి, నడవాలి, ఇంకా చాలా బోలని యానిమల్స్ చూడాలి. ఈ కేజీలోంచి తొంగి తొంగి చూడలేక చచ్చిపోతున్నాను. ఒక పని చేస్తే బాగుండు, మన్నే కేజీలో పెట్టేసి ఈ యానిమల్స్ని వన్ బై వన్ పంపిస్తే బాగుండు. ఇప్పుడైతే నా షర్ట్ పైన ఉన్న లెపర్డ్ అక్కడ దూరంగా పడుకున్నట్టు కనిపిస్తుంది. పడుకోవడానికి బెడ్, టైంకి ఫుడ్, దాని పని బాగుంది. మన నెక్స్ట్ క్రూర మృగం ఏంటా అని చూస్తున్నా. ఇలా మిట్ట మధ్యాహ్నం వరకు పడుకుంటే మా అమ్మ అట్ల కాడతో నాకు వాత పెడుతుంది. అలాంటి బాధలు ఈ జంతువులకి లేవు. ఆమె కనీసం ఏ హైనా అయినా మెలుక్కుంది, ఇంకా నాలుగుతో ఏదో నాకేస్తుంది. ఫైనల్ హాప్ ఆన్ వెహికల్ ఎక్కేస్తే ఇంకా సఫారీ దగ్గర దిగిపోవడమే. సఫారీ లైన్లో నించున్నంత సేపు బోర్ కొట్టకుండా ఉండడానికి ఏనుగుల్ని పెట్టారు అక్కడ. అదిగోండి బస్ వచ్చేసింది, కానీ అది ఏసీ బస్సు, అది మంది కాదు. మనం తీసుకున్నది నాన్ ఏసీ బస్ టికెట్, బికాజ్ ఇట్స్ చీపర్ అండ్ బెస్ట్ చాయిస్ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఆ తెల్ల బస్ ఎక్కే మనం సఫారీ రైడ్కి వెళ్ళిపోతాము. సఫారీ రైడ్ కోసం బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ సీన్స్ చూడబోతున్నారు, కానీ ఈ వీడియోలో కాదు. ఛానల్లోకి వెళ్ళి ఈ వీడియో పైన క్లిక్ చేస్తే ఆ రెండో గేట్ ఓపెన్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, కానీ ఆగండి, ఈ వీడియో ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఇక్కడ కనిపిస్తున్నది ఇదే జూలో ఉన్న టాయ్ ట్రైన్. సో ఈ మొత్తం జూ చూసాక నేను మీకు ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, ఫస్ట్ కొంచెం చల్లగా ఉన్నప్పుడు వెళ్ళండి, అండ్ ఇఫ్ పాసిబుల్ బై వాక్ అయితే వెళ్ళండి. ఎందుకంటే హాప్ ఆన్ హాప్ ఆఫ్ వెహికల్స్లో అన్ని యానిమల్స్ చూడడానికి అయితే కుదరలేదు. జిరాఫ్ లాంటి యానిమల్స్ కనిపించలేదు. అండ్ సఫారీ రైడ్కి అరౌండ్ 4:30 ఆ టైంకి వెళ్తే మంచిగా అన్ని యానిమల్స్ బయట ఉండి హ్యాపీగా చూడొచ్చు. మన ఇంట్లోంచి కూడా మనం ఫుడ్ తీసుకురావచ్చు, అండ్ ఫుడ్ కోర్ట్స్లో కూడా లంచ్, స్నాక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. బట్ ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకురాకండి. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగానే ఉంది, కానీ ఆ వాటర్ ఎందుకో డ్రింకింగ్ వాటర్ అయినా నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంట్లోంచి నార్మల్ బాక్సెస్ కానీ బాటిల్స్ కానీ తీసుకొస్తే ఓకే, లేదంటే బయట దొరికే ప్లాస్టిక్ బాటిల్స్ లాంటి బాటిల్ తీసుకొస్తే మనం దానికి ఒక ట్యాగ్ వేయించుకోవాలి. టికెట్ ప్రైసెస్ వచ్చేసి ఎంట్రీ టికెట్ 100 రూపీస్, పిల్లలకి అయితే 70 రూపీస్, అండ్ హాప్ ఆన్ హాప్ ఆఫ్ వెహికల్స్కి అరౌండ్ 120 రూపీస్ ఉంది. ఫుల్ వెహికల్ కావాలంటే మనం బుక్ చేసుకోవచ్చు. ఈయనే మన నెహ్రూ గారు ఈయన పేరు చెప్పుకొని ఈ జూని కట్టారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోకి గట్టిగా లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ సీ యూ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో.